ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ గాయత్రీ పరంబికాయ నమ శ్రీమాత్రే నమ దత్తాత్రేయాయ నమ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే ప్రజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం సప్తఋషి దేవతాయే నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం నమః శివాయ శివాయ గురువే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ శరణం. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలుగుదం చెప్తుంది. ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేర యోగం సిద్ధించడానికి, ధనయోగాలు సిద్ధించడానికి, ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక మీకు విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభము, ధనయోగాలు, కుబేర యోగము, రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు. తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి, ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి, ఏ మంత్ర జపాన్ని ఆచరిస్తే కనుక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా ఇప్పుడు ధనయోగం సిద్ధిస్తుంది, ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మిథున రాశి జాతకులకి 2026 జనవరి ఫలితాల్లో భాగంగా విశేషంగా ఈ యొక్క గోచార చక్రవశాత్తు ఏ గ్రహాలంతా కూడా యోగిస్తున్నాయి, రాజయోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, గ్రహ దేవతల అనుగ్రహం కోసం మీరంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మిథున రాశి జాతకులకి మాసాంతంలో విశేషంగా జనవరి 28వ తారీఖు తర్వాత రాజయోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ఆకస్మిక ధనలాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రవి భగవానుడు విశేషంగా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి మకర సంక్రమణం అంతా కూడా చేస్తుంటారు. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే 45 రోజుల తర్వాత అంటే డిసెంబర్ నెలలో 8వ తారీఖు రోజున ఇక్కడ ధనుసు రాశిలో ప్రవేశం చేసిన అంగారకుడు 45 రోజుల తర్వాత జనవరి నెలలో మనకి ప్రధానంగా మాసాంతంలో విశేషంగా మాసాంతంలో అంతా కూడా 45 రోజుల తర్వాత ఉచ్చ స్థానంలో అంతా కూడా సంభవించడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు, సూర్య భగవానుడు, ఇక్కడ బుధ భగవానుడు, శుక్రుడి యొక్క కలయిక అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క కూటమి అంతా కూడా మీకు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి. ప్రధానంగా వీరంతా కూడా మహావిష్ణు ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన, దత్తాత్రేయ స్వామివారి ఆరాధన విశేషంగా చేస్తుండాలి. ప్రధానంగా సప్తమాధిపతి అంతా కూడా రాశిలో సంచారం చేయడం, జూన్ 14 దాకా మీకు అంతా కూడా బృహస్పతి రాశిలో సంచారం చేస్తుంటారు. అదృష్టాన్ని అంతా కూడా ఇవ్వబోతున్నారు. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభవార్తను వింటూ ఉంటారు. మంచిగా మీకంతా కూడా శుభకార్యాల కోసం మీరంతా కూడా శుభకర వ్యయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చులంతా కూడా సమకూర్చుకొని మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు మీరంతా కూడా విశేషమైన శుభకార్యాలంతా కూడా గృహంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా విద్య కోసం విదేశీయానం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి విద్యార్థులంతా కూడా మేధా దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మంచి విద్యాశక్తి లభిస్తుంటుంది, సరస్వతి కటాక్షం లభిస్తుంటుంది. తద్వారా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అంతా కూడా ఉత్తమమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి పర్సంటేజ్ తోటి, మంచి ర్యాంకులతోటి మంచిగా పర్సంటేజ్ రావడానికి, పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ర్యాంక్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా వ్యాపారస్తులకంతా కూడా ప్రతినిత్యం కూడా
నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం, నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులు శనీశ్వరుడికి, అంగారకుడికి, బృహస్పతికి, శుక్రుడికి, రాహువుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. మహావిష్ణు ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన విశేషంగా చేయడం వల్ల మీకు జనవరి నెలలో అంతా కూడా ఆకస్మిక ధనలాభం, రాజయోగం సిద్ధించడానికి, విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు, ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి, మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకు కూడా మంచి రాబడి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, వీరంతా కూడా భూమిని అమ్మడం కానీ కొనడం కానీ చేసే వాళ్ళకి, మంచి భూ సంపద కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అదృష్ట యోగంగా చెప్పడం జరుగుతుంది. గృహయోగం అంతా కూడా తీరని కలగా ఉండే గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాబడి అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. ధనప్రాప్తి కోసం ప్రతినిత్యం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం, గోమాత సేవ విశేషంగా చేస్తుండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. జనవరి నెలలో మనకంతా కూడా సంక్రాంతి, భోగి పండుగ అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా పశువులకంతా కూడా విశేషంగా ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ, ఈ యొక్క వృషభానికంతా కూడా పూజ చేయడం వల్ల రాబడి అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. వ్యవసాయదారులకంతా కూడా మంచి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. సమయానికి పంట అంతా కూడా చేకూరుస్తూ ఉంటుంది. 2 పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో మీకు అంతా కూడా మంచి రాబడి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వరుణ దేవుల ఆరాధన అంతా కూడా సంక్రాంతి వేళలో విశేషంగా చేస్తూ ఉంటారు. విశేషంగా గోమాత సేవ, గంగా మాత పూజ అంతా కూడా చేయడం, ప్రధానంగా నదీమాతకంతా కూడా పూజ చేయడం వల్ల సస్యశ్యామలంగా పాడి పంట అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేస్తూ ఉండాలి. విశేషంగా ఇంకంతా కూడా అదృష్ట యోగంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కనుక పితృదేవత ఆరాధన అంతా కూడా చేస్తూ ఉంటారో అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. సంక్రాంతి వేళలో విశేషంగా తిరతర్పణాలు చేస్తూ ఉండడం, పితృదేవతల ప్రీతికంగా మహానివేదన చేయడం వల్ల మంచి పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా సిద్ధిస్తుంది. పితృదేవతలకంతా కూడా సద్గతి పొందడానికి విశేషమైన పుణ్య కార్యక్రమంగా చేస్తూ ఉండాలి. తద్వారా మంచి ఫలితాలు పొందుతుంటారు. ఆకస్మిక ధనలాభం, వంశాభివృద్ధి, అదృష్ట యోగం, గృహయోగాలు, స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ కార్యక్రమాలంతా కూడా చేస్తూ ఉండండి. బ్రాహ్మణానాం మమ దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాన్ని అని చెప్పేటువంటి వేదం అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా సంక్రాంతి వేళల్లో విశేషంగా ఈ యొక్క స్వయంపాకదానం, వస్త్రదానం చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. అన్నదాతకంతా కూడా మీరు ఆర్థిక సహాయం చేస్తూ ఉండాలి. ఎవరైతే అన్నదాతకంతా కూడా ఈ యొక్క ఆర్థిక సహాయం చేస్తుంటారో అఖండమైన భూసంపద సిద్ధిస్తూ ఉంటుంది. అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. 2026 జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం సిద్ధిస్తుంది. మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి 15వ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది. కులదేవత అనుగ్రహం కలుగుతుంది. పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం, శ్రాద్ధకర్మలు ఆచరించడం కానీ, తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధనతోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం 2-3 పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి. విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండుగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తుంటారు. శతసహస్ర అశ్వమేధ యాగం చేసుకున్న ఫలితం కలుగుతుంది. గోదానం అంతా కూడా 1000 గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి. ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేసుకుంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదాతకంతా కూడా సహకారం చేయండి. తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది.
రాబడి పెరుగుతుంది, మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికరతలు మరియు బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటుంటారో రాజయోగం సిద్ధిస్తుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మ జాతకంలో ఉండే గ్రహదోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం. మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునేతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి. ఎవరైతే కనుక ఆవునేతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తుంటారో అదృష్టం కలిసి వస్తుంది. విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేయ నమః.